అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 2025లో శుభవార్త. 60 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కని పెంచిన తల్లిదండ్రులను ఎదిగొచ్చిన కొడుకులు నడి రోడ్లపైన నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే బుక్కెడు బువ్వ పెట్టకుండా ఉసురుమంటూ ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. దీంతో ఆ పండు టాకులు ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టలాడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం అనేది తీసుకుంది. ఒకవేళ వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగ్గా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారికంగా ఉంటే ఆర్టీఓకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే ఆర్టీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ రాసిచ్చిన ఆస్తులు తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు. దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకు బదిలీ కానుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి వార్త కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.